ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చక్కెర గుళికల విశ్వాసం. ఒట్టి చక్కెర మాత్రలు కూడా అవి తన జబ్బును నయం చేస్తాయని రోగి విశ్వసిస్తే అతడికి ఉపశమనం కలుగుతుందని పరిశోధనలో తేలింది. అవి కేవలము చక్కెర గుళికలేనని రోగులకు చెప్పిన తర్వాత కూడా వారు వాటిని విశ్వసిస్తే అవి కొంతవరకు తమ బాధ నివృత్తిని కలుగు చేశాయని వారు పరిశోధకులకు చెప్పారు. మత విశ్వాసం విషయంలో కూడా నేడు అలాగే జరుగుతోంది. చక్కెర గుళికల మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినట్టు దేవునిని గూర్చిన పొరపాటు అభిప్రాయాలు మిథ్యా సంతోషాన్ని, సమాధానాన్ని కలిగిస్తాయి. దీనికి చక్కటి ఉదాహరణ లూకాసు వార్త 18వ అధ్యాయములో యేసు ప్రభువారు చెప్పిన పరిసయ్యుడే. ఆ పరిసయ్యుడు తన భక్తి అంతా సరి అయినదేనని నమ్మి ఆనందముతోనూ ఆత్మవిశ్వాసముతోనూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంతేకాదు, తన ప్రక్కనున్న సొంకరి వలె కూడా లేనందుకు అతడు వందనాలు చెప్తున్నాడు. ఇంతటి ఆత్మవిశ్వాసం అతనికి నిజభక్తి వల్ల కలిగిందా, నకిలీ భక్తి వల్ల కలిగిందా? నకిలీ భక్తి వల్లే అతనికి అంతటి ఆత్మవిశ్వాసం కలిగింది. ఈరోజు చాలామంది వారు చేస్తున్న క్రియలే వారికి మోక్షాన్ని ఇస్తాయని అక్షర సంబంధమైన భక్తిని చేస్తూ లేదా ఆచార సంబంధమైన భక్తిని చేస్తూ సంతృప్తి చెందుతున్నారు. వారు తాము సంతృప్తి చెందడమే కాకుండా ఇతరులను కూడా తమ వెంట లాక్కుని పోతున్నారు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును అని బైబిల్ చెప్తుంటే వీరు అక్షరార్థమైన ఆచారబద్ధమైన భక్తితో మురిసిపోతూ దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. దేవుని సన్నిధిలో స్వనీతిపరుడైన ఈ పరిసయుడు ఎలా ప్రార్థిస్తున్నాడో ఒకసారి చూడండి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుష్యుల వలెనైనను ఈ సొంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. లూకాసు వార్త 18:11. ఇతడు తన భక్తిపై ఎంత నమ్మకం ఉంచాడో, ఎంత సంతోషిస్తున్నాడో. ప్రియులారా, మన భారతదేశంలో అనేక మంది తమ అబద్ధ మతాలను బట్టి వారు ఎంతో ఆనందిస్తున్నారు. అవి వాక్యానుసారం కాకపోయినా చక్కెర గుళికలను నమ్మినట్లు వారు వాటినే నిజమైన మాత్రలుగా నమ్ముతున్నారు, నిజమైన భక్తిగా నమ్ముతున్నారు. ఆ నిజమైన భక్తిగా వారు నమ్మటం వల్ల వారు మిథ్యా సంతోషాన్ని, మిథ్యా సమాధానాన్ని పొందుతారే తప్ప అది నిజమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. ఒక వ్యక్తి తన దారి మంచిదని నమ్మినంత మాత్రం చేత అతడు గమ్యం చేరడు. అతడు నిజ మార్గములో వెళ్ళినప్పుడే గమ్యం చేరతాడు. అలాగే ఒక వ్యక్తి తాను నమ్మిన మతం సత్యమైనదని నమ్మినంత మాత్రం చేత అతడు పరలోకాన్ని చేరడు. అతడు తర్వాత తెలుసుకుంటాడు తన దారి తప్పు దారి అని. అయితే నిజమైన దారిలో వెళ్తేనే మనకు పరలోకము దొరుకుతుంది. ఆ నిజమైన దారి మన ప్రభువైన యేసుక్రీస్తే. గనుక ఆచారబద్ధమైన భక్తిని వదిలిపెట్టి, అక్షరార్థమైన భక్తిని వదిలిపెట్టి, ఆత్మానుసారమైన భక్తి కలిగి, యేసుతో సత్సంబంధాలు కలిగి జీవించిన జీవితమే నిజమైన భక్తి. గనుక అటువంటి భక్తి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు తమ స్వనీతిని బట్టి అనేక మంది మురిసిపోతూ ఉన్నారు. ఆ స్వనీతి కార్యముల వల్ల అనేక మంది ఆత్మ సంతృప్తిని పొందుతున్నారు. అది కేవలము చక్కెర గుళికల విశ్వాసమేనని, అందులో వారి జబ్బును నయం చేసే మందు ఏమాత్రము లేదని వారు గ్రహించలేకపోతున్నారు. తాత్కాలికమైన ఉపశమనములతో వారు ఆనందిస్తున్నారు. మేము అలా ఉండకుండా నిజ విశ్వాసము కలిగి నీ శక్తి చేత నింపబడి, ఆవరించబడి నిజ సంతోషాన్ని, నిజ ఆనందాన్ని పొందుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.